రవ్వులు కొర్రమట్టలు పడతాయని ఓలేస్తే ఒలలు చిక్కిన నల్లగున్న చేపలను చూసి బితర వేయరు మత్స్యకారులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి కాడున్న పెద్దచెర్ల మత్స్యకారులు ఎప్పట్లెక్కనే చేపలు పడతామని వలలు వేసిరు. అయితే బొచ్చలు, రవ్వలు, కొర్రమట్టలు, బురద మట్టలు మస్తుగా పడతాయి, ఇయ్యాల మన పంట పండుతుందని నీళ్ళలో దిగిరు. ఒలేసి మీద గుంజుతుంటే ఒల బరువెక్కుడు చూసి అబ్బా ఎన్నిగానం చేపలు పడ్డాయని సంబరపడ్డారు. తీరా ఒలను మీద గుంజి చూస్తే ఒలల చిక్కిన చేపలు చూసి పరిశాన్ అయిపోయారు. ఇవేం చేపలు గిట్లున్నాయి అనుకుంటున్నారు కదా, వీటిని ఇంగ్లీష్లో డెవిల్ ఫిష్లు అంటారు, తెలుగులో రాకాశ చేపలు అంటారు. ఇవి ఉన్న జాగాల కడమ చేపలను బతకనియే. చిన్న బుడవరకల కాడ నుంచి వీటికంటే చిన్న చేపలను ఏడి కాడ పొతం పెడుతుంటాయి. అవి అట్లా ఊరి పెద్ద చెరువులు వేసిన చేపలన్నింటినీ ఇవే పొతం పెట్టి చెరువు అంతా ఇవే నిండిపోయినాయి. ఇక ఆ పెద్ద చెర్ల 3 నెలల కింద మస్తుగల చేప పిల్లలు తెచ్చేసిరట. అవి వెరుగుంటాయి కదా అని చెప్పి చేపలు పట్టకపోతే మొత్తం ఈ డెవిల్ ఫిష్లే వచ్చినాయి. ఇక చెర్లకు ఈ చేపలు ఎట్లా వచ్చినాయంటే ఈ పెద్ద చెర్లకు పిల్లాయిపల్లె కాలువ నుంచి మూసి నీళ్లు కూడా వచ్చి కలుస్తాయట. అవి అట్లా మూసి మురికి నీళ్ళలో పెరుగుతున్న ఈ చేపలు వచ్చి మంచినీళ్ళ చెరువుల తీసేసి సర్కారు వేసిన చేప పిల్లలన్నింటినీ తిన్నాయట. ఈ రాకాశి చేపలు మనుషులు తినేటివి కాదు, ఇవి ఎక్వేరియంలల్లా పెంచుకునే చేపలు. ఆ ఎక్వేరియానికి పాకురు పట్టకుండా అందులో పాసిని తినుకుంటా గ్లాసును నీట్గా ఉంచుతాయని ఎక్వేరియంలల్లా పెంచుకుంటారు. ఇవి నీళ్లు లేకున్నా 15-20 రోజులు మా బతుకుతాయి. పాపి శిరాయి అని ఉత్తగానే అనలే కదా, అవి అట్లా అన్నట్టు. అవసరమైతే మట్టిని దొలుసుకుంటా కూడా ఓకాన్ నుంచి ఇంకో జాగాలో పోయి బతుకుతాయట. ఒకవేళ వలకు చిక్కినా కూడా ఎలక కొరికినట్టు కొరుక్కొని బయట పడతాయట. మనుషులను కూడా కరుస్తాయట. ఒక గంత డేంజరు అన్నట్టు.